బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాను ఎప్పుడూ పార్టీలో పదవులు కోరలేదన్నారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా 1980 నుంచి పాటిస్తూ వస్తానని చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ రాత్రి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక మోదీ పర్యటనపై ఫోకస్ చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు కేంద్ర మంత్రిగానే కొనసాగుతానని కిషన్ రెడ్డి బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తాను ఎప్పుడూ పార్టీలో పదవులు కోరలేదన్నారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా 1980 నుంచి పాటిస్తూ వచ్చానని చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ రాత్రి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఇక మోదీ పర్యటనపై ఫోకస్ చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు కేంద్ర మంత్రిగానే కొనసాగుతానని కిషన్ రెడ్డి తెలిపారు. కూడా అవసరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి 8 రాష్ట్ర నాయకులందరినీ కూడా సాయంకాలం కలిసి వరంగల్ బహిరంగ సభ విజయవంతమయ్యే విధంగా మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఈ 2 రోజుల పాటు కూడా మరి విస్తృతంగా మా నాయకులందరూ కూడా అవసరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి 8వ బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లు సన్నాహాలు చేస్తాము. మీకు అందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు వరంగల్లో RMU రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేటువంటి కార్యక్రమానికి వారు భూమి పూజ చేయనున్నారు. గత అనేక రోజులుగా వరంగల్లో రైల్వేకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలని మరి గతంలో కూడా డిమాండ్ ఉండింది. ప్రధానమంత్రి గారితో స్వయంగా మాట్లాడిన తర్వాత రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు కూడా అంగీకరించి ఈరోజు వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి 150 ఎకరాలు స్థలంలో ఈ యొక్క పరిశ్రమ రానున్నది. దానికి ఇప్పటికే ముందు మేము రైల్వే పీరియాడిక్ రైల్వే పీరియాడిక్ ఒరాలింగ్ యూనిట్ అనేటువంటిది అనుకున్నాము. కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు పెద్ద మనసుతో మరి RMU పెట్టండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇమీడియట్ గా డైలీ 3 కొత్త వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా నెలకు 200, సంవత్సరానికి 2400 ఈ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ వస్తుంది. దీంతో పాటు అదనంగా ఇంకా కొంత కూడా ఆలోచన చేస్తున్నాం. దానిపైన కూడా సకాలంలో నిర్ణయాలు తీసుకొని ఇంకా అక్కడ ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా వరంగల్ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. రాష్ట్ర నాయకులందరినీ కూడా సాయంకాలం కలిసి వరంగల్ బహిరంగ సభ విజయవంతమయ్యే విధంగా మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఈ 2 రోజుల పాటు కూడా మరి విస్తృతంగా మా నాయకులందరూ కూడా అవసరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి 8వ బహిరంగ సభకు కావాల్సినటువంటి ఏర్పాట్లు సన్నా